హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇక్కడ ఇచ్చిన బులియన్ ఫంక్షన్ని ట్యాబులర్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ట్యాబులర్ మెథడ్ని ఇంకో విధంగా ఎలా కాల్ చేస్తామంటే క్విఎం మెథడ్ ఆర్ క్విన్ ఎంసీ క్లెస్కీ మెథడ్. ఫ్రెండ్స్, ఈ ట్యాబులర్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ మనం ఏదైనా టూ వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు వన్ పొజిషన్ డిఫర్ ఉండాలి. సో ఆ వాల్యూస్ని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ మోర్ దాన్ వన్ పొజిషన్ డిఫర్ ఉంటే ఆ వాల్యూస్ని కన్సిడర్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఈ టూ వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ పొజిషన్ 1 1 ఉంది, సెకండ్ పొజిషన్ 0 0 ఉంది, థర్డ్ పొజిషన్ 0 0 ఉంది, ఫోర్త్ పొజిషన్ 0 1 ఉంది. అంటే ఇక్కడ మనకి వన్ పొజిషన్ డిఫర్ అనేది అక్కర్ అయింది. కాబట్టి ఈ వాల్యూస్ని ఎలా నోట్ చేసుకుంటామంటే వేరే టేబుల్లో ఇక్కడ 8, 9 ఈ టూ మిన్ టర్మ్స్ నోట్ చేసి అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వాల్యూ 1 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకుంటాం, సెకండ్ వాల్యూ 0 0 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం, థర్డ్ వాల్యూ 0 0 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. బట్ ఫోర్త్ వాల్యూ మనకి 0 1 ఉంది కాబట్టి వన్ పొజిషన్ డిఫర్. సో ఈ డిఫర్ ఉన్న పొజిషన్లో మనం అండర్ స్కోర్గా ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఏదైతే కంపేర్ చేస్తుంటామో ఆ టూ వాల్యూస్ని టిక్ చేసుకోవాలి. ఆల్రెడీ టిక్ ఉంటే సెకండ్ టైం మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనం ఓవరాల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్న బులియన్ ఫంక్షన్లో ఉన్న మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7, నెక్స్ట్ 12, నెక్స్ట్ 13, నెక్స్ట్ 15. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్న డెసిమల్ నెంబర్ని కరస్పాండింగ్ బైనరీ వాల్యూ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 4 zeros, నెక్స్ట్ 1 ఉంది కాబట్టి 001, నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 0011, నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 0100, నెక్స్ట్ 7 ఉంది కాబట్టి 0111, నెక్స్ట్ 12 ఉంది కాబట్టి 1100, నెక్స్ట్ 13 కాబట్టి 1101, నెక్స్ట్ 15 కాబట్టి 4 ones. ఇలా మనకి బైనరీ వాల్యూస్గా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని అయితే ఉంటాయో మనం తీసుకున్న బైనరీ నెంబర్స్లో ఆ వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 0 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉన్నాయి కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉన్నాయి కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 3 ఉన్నాయి కాబట్టి 3గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 3 ఉన్నాయి కాబట్టి 3గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 4 ఉన్నాయి కాబట్టి 4గా నోట్ చేసుకుంటాం. సో ఫస్ట్ టేబుల్ అయిపోయిన తర్వాత సెకండ్ టేబుల్ మనం నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎలా నోట్ చేసుకుంటామంటే ఇండెక్స్ వాల్యూస్గా నోట్ చేసుకోవాలి. సో ఇండెక్స్ రిప్రజెంటేషన్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండేటివి మనం ఇలా నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇండెక్స్ 0గా నోట్ చేసుకున్నాను. ఇండెక్స్ 0 అంటే నెంబర్ ఆఫ్ వన్స్ 0 ఉండేటివి నోట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 0 ఉండేటివి ఫస్ట్ వాల్యూ ఒకటే కాబట్టి ఇక్కడ ఫస్ట్ డెసిమల్ నెంబర్ నోట్ చేసుకోవాలి, కరస్పాండింగ్ బైనరీ వాల్యూ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇండెక్స్ 1. సో ఇండెక్స్ 1 అంటే నెంబర్ ఆఫ్ వన్స్ 1 ఉండేటివి నోట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండేటివి 1 2 ఈ టూ వాల్యూస్ మాత్రం నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డెసిమల్ నెంబర్ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. ఇంకోటి డెసిమల్ నెంబర్ 4 ఉంది కాబట్టి 4 నోట్ చేసుకున్నాను. సో కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అనేది ఇక్కడ ఏమొస్తుందంటే 0001. అగైన్ ఇక్కడ 0100. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇండెక్స్ 2. సో ఇండెక్స్ 2 అంటే నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉండేటివి నోట్ చేసుకోవాలి. అవి వచ్చి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వాల్యూస్ నోట్ చేసుకుంటాం. కాబట్టి అవి వచ్చి 3, నెక్స్ట్ వచ్చి 12. సో 3 అంటే 0011, 12 అంటే 1100. సో అగైన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇండెక్స్ 3. సో ఇండెక్స్ 3 అంటే నెంబర్ ఆఫ్ 3s ఉన్న వాల్యూస్ నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ 2 వాల్యూస్ నెంబర్ ఆఫ్ 3s ఉన్న వాల్యూస్ కాబట్టి ఇక్కడ 7, నెక్స్ట్ 13.
సో 7 కాబట్టి 0 111, అగైన్ 13 కాబట్టి 1101. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇండెక్స్ 4 అంటే నెంబర్ ఆఫ్ 4 ఉండేది నోట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ 4 ఉండే వాల్యూ ఒకటే కాబట్టి ఆ వాల్యూ మాత్రం ఇక్కడ నోట్ చేసుకున్నాను 15. సో 15 కరస్పాండింగ్ బైనరీ నెంబర్ వచ్చి 4 ones. ఇలాగ మనకు వాల్యూస్ అనేటివి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ ఎలా నోట్ చేసుకుంటాం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ రిడక్షన్ అనేది అక్కడ అవుతుంది, అంటే ఇక్కడ మనకి పెయిర్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఏదైతే మిన్ టర్మ్స్ ఉంటాయో అక్కడ 1 వేరియబుల్ రిమూవ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, 0ని 1తో కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 0 0 0 0 1, అంటే మనకి లాస్ట్ పొజిషన్ 1 పొజిషన్ డిఫర్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని మనం నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0, 1. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 0, నెక్స్ట్ థర్డ్ వాల్యూ 0, ఫోర్త్ వాల్యూ 0 1 ఉంది కాబట్టి 1 పొజిషన్ డిఫర్, కాబట్టి ఇక్కడ అండర్స్కోర్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఈ 2 వాల్యూస్ని టిక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 0ని 4ని కంపేర్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, 0 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 అగైన్ 0, అంటే ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్ 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0, 4. సో ఇప్పుడు వాల్యూ నోట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ వాల్యూ 0, సెకండ్ పొజిషన్ మనకి ఇక్కడ 0 1 ఉంది కాబట్టి అండర్స్కోర్గా నోట్ చేసుకుంటాం. థర్డ్ పొజిషన్ 0, అగైన్ ఫోర్త్ పొజిషన్ 0. సో అగైన్ ఇక్కడ మనం టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూస్ ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ 1ని 3తో కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 0 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 1. సో అంటే ఇక్కడ మనకి 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 1, 3, అగైన్ ఇక్కడ చూడండి 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0 1 ఉంది కాబట్టి అండర్స్కోర్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ 1. సో కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 1 టిక్ చేసాం కాబట్టి టిక్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు 3ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1ని 12తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 1 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 4ని 3ని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 0 1 0 1 పొజిషన్ డిఫర్, మళ్ళీ 0 1 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ చూడండి 4 12ని కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 1 పొజిషన్ డిఫర్, 1 0 0. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం నోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 4, 12. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 0 1. సో కాబట్టి ఇక్కడ ఎలా నోట్ చేసుకుంటామంటే అండర్స్కోర్గా నోట్ చేసుకుంటాం. అగైన్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0. సో అగైన్ ఇక్కడ చూడండి 4ని టిక్ చేసుకోవాలి. ఆల్రెడీ టిక్ అయింది కాబట్టి సెకండ్ టైం టిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 12ని టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ 2లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 3లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 3ని 7తో కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 0 0 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 3, 7. సో అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 0 1 ఉంది కాబట్టి అండర్స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వాల్యూ 1, నెక్స్ట్ ఫోర్త్ వాల్యూ 1. సో అగైన్ ఇక్కడ చూడండి 3 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 7ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్
3ని 30ని కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 1 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని మనం కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 12ని 7తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 0 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1 1 0 1. సో 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 12ని 13తో కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్ 1, సెకండ్ పొజిషన్ 1, థర్డ్ పొజిషన్ 0, ఫోర్త్ పొజిషన్ 0 1 వచ్చింది, అంటే 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 12, 13. సో ఇక్కడ చూడండి 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0 1. సో అండర్ స్కోర్గా మనం నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 12 ఆల్రెడీ టిక్ అయింది కాబట్టి సెకండ్ టైం టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 13ని టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇండెక్స్ 3లో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ 4లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 7ని 15తో కంపేర్ చేసుకుందాం. కాబట్టి 0 1 పొజిషన్ డిఫర్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. సో 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 7, 15గా నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి 0 1 కాబట్టి ఇక్కడ అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి సో 7 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ 15ని టిక్ చేసుకోవాలి. తర్వాత చూడండి 13ని 15తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 1, 1, 0 1. సో థర్డ్ పొజిషన్ డిఫర్ వచ్చింది. నెక్స్ట్ 1 అంటే ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు 1 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 13, 15గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ 0 1 ఉంది కాబట్టి అండర్ స్కోర్గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ 1. సో 13 ఆల్రెడీ టిక్ అయిపోయింది, 15 ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం వీటిని టిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ టేబుల్ నుంచి మనం సెకండ్ రిడక్షన్ అంటే క్వాడ్ టేబుల్ ఫామ్ చేయాలనుకుంటే మనం ఎలా ఫామ్ చేసుకుంటామంటే ఫస్ట్ అండర్ స్కోర్ మ్యాచ్ అవ్వాలి. అండర్ స్కోర్ మ్యాచ్ అయిన తర్వాత రిమైనింగ్ 3 పొజిషన్లో 1 పొజిషన్ డిఫర్ అనేది అక్కడక్కడ అవ్వాలి. సో అయితే ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. అలా కాకపోయినా రిమైనింగ్ వాల్యూస్తో కంపేర్ చేసుకున్న మనకి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే రిమైనింగ్ బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసేటప్పుడు మనకి మోర్ దెన్ 1 పొజిషన్ అనేది అక్కడ అవుతుంది అండర్ స్కోర్ కాకుండా. సో ఒకసారి వెరిఫై చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి మనం ఈ ఫస్ట్ వాల్యూని వేరే వాల్యూస్తో కంపేర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ పొజిషన్ అండర్ స్కోర్ ఆ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయంటే సో ఈ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూస్ని కంపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 1 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి మనం ఈ వాల్యూస్ని కన్సిడర్ చేయకూడదు. సో ఫస్ట్ వాల్యూ కంపారిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సెకండ్ పొజిషన్ అండర్ స్కోర్ ఉంది. సో సెకండ్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే సో ఈ వాల్యూస్కి మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 0 _0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 1. సో 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ థర్డ్ పొజిషన్ అండర్ స్కోర్ ఉంది. ఆ వాల్యూ ఏది మ్యాచ్ అవుతుంది అంటే ఈ వాల్యూ. సో ఇక్కడ చూడండి 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 1 అంటే మనకి ఇక్కడ 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్ అండర్ స్కోర్ వచ్చింది. సో ఆ వాల్యూ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే ఈ వాల్యూకి మ్యాచ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి అండర్ స్కోరు 1 0 1 పొజిషన్ డిఫర్, అగైన్ 0 1. సో 2 పొజిషన్ డిఫర్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడికి అయిపోయింది. అగైన్ ఇక్కడ చూడండి మనం ఈ వాల్యూ తీసుకుందాము. ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్ అండర్ స్కోర్ వచ్చింది బట్ ఇక్కడ మనకి ఏ వాల్యూ మ్యాచ్ కాలేదు. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకున్నట్లయితే ఫోర్త్ పొజిషన్ అండర్ స్కోర్ వచ్చింది బట్ ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్లో ఫోర్త్ పొజిషన్ అండర్ స్కోర్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ వాల్యూని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి నెక్స్ట్ ఈ వాల్యూస్ని వేరే బాక్స్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి బట్ నెక్స్ట్ ఇక్కడ బాక్స్ లేదు కాబట్టి
ఈ వాల్యూస్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి సింప్లిఫై చేసే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి మనకి టిక్ అనే వాల్యూస్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ టేబుల్లో మనకి అన్ని వాల్యూస్ టిక్ అయిపోయినాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ వాల్యూ మనకి టిక్ కాలేదు కాబట్టి వీటిని నోట్ చేసుకోవాలి. సో కాబట్టి ఎలా నోట్ చేసుకుంటామంటే సో ఇక్కడ మనం P Q R S T U V W. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ టేబుల్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ తీసుకున్న వాల్యూస్ని ఏదైతే ఉంటాయో ప్రైమ్ ఇంప్లికెంట్స్లో మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఉన్న మిన్ టర్మ్స్ని నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ 0, నెక్స్ట్ 1, 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7, 12, 13, నెక్స్ట్ 15. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే లిటరల్స్ నోట్ చేస్తామో అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ P ఉంది కాబట్టి P కరస్పాండింగ్ ఇక్కడ మిన్ టర్మ్స్ ఏమున్నాయంటే 0, 1. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ Q. సో Qకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ ఏమున్నాయంటే 0, 4. నెక్స్ట్ R. Rకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ వచ్చి 1, 3. నెక్స్ట్ S. Sకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ వచ్చి 4, 12. నెక్స్ట్ T. Tకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ వచ్చి 3, 7. నెక్స్ట్ U. సో Uకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ వచ్చి 12, 13. నెక్స్ట్ V. సో Vకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ వచ్చి 7, 15. నెక్స్ట్ W లాస్ట్ వన్. Wకి కరస్పాండింగ్ మిన్ టర్మ్స్ వచ్చి 13, 15. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం తీసుకున్న మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో క్రాస్ మార్క్ ఇచ్చుకోవాలి. సో కాబట్టి 0, 1 ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్ మార్క్ ఇచ్చాను. అగైన్ ఇక్కడ 0, 4. నెక్స్ట్ 1, 3. నెక్స్ట్ 4, 12. నెక్స్ట్ 3, 7. నెక్స్ట్ 12, 13. నెక్స్ట్ 7, 15. నెక్స్ట్ 13, 15. సో ఓవరాల్గా మనకి ఇక్కడ తీసుకున్న ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మిన్ టర్మ్స్ అన్ని ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం మిన్ టర్మ్ వైజ్ కంపేర్ చేసేటప్పుడు ఏదైతే సింగిల్ ఉంటుందో వాటిని మాత్రమే టిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, అగైన్ ఇక్కడ 2 ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ 2, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2. అంటే మనం మిన్ టర్మ్ వైజ్ కంపేర్ చేసేటప్పుడు 1 వాల్యూ ఉన్న మిన్ టర్మ్ ఏది లేదు. సో మోర్ దాన్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఫస్ట్ Pని రిమూవ్ చేయాలనుకుంటే ఇప్పుడు Pలో ఉన్న వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం టిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి మనకి Pలో ఉన్న వాల్యూ Qలో ఉంది, అంటే ఇక్కడ Qలో ఉంది, నెక్స్ట్ 1 వాల్యూ Rలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Qని టిక్ చేసుకోవాలి, Rని టిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనం Sని రిమూవ్ చేయాలనుకుంటే Sకి సంబంధించిన వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని టిక్ చేసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి మనకి 4 వాల్యూ ఉంది. సో ఈ 4 వాల్యూ ఆల్రెడీ Qలో ఉంది కాబట్టి టిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక వాల్యూ 12. సో ఈ 12 వాల్యూ ఎక్కడుందంటే మనకి Uలో ఉంది కాబట్టి ఇప్పుడు Uని టిక్ చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు Sని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి మనం Tని రిమూవ్ చేయాలనుకుంటే Tకి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి Tకి సంబంధించిన ఒక వాల్యూ
ఆర్లో ఉంది. సో ఆర్ ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇంకొక వాల్యూ 7, ఈ 7 వాల్యూ ఎక్కడుందంటే మనకి సో వీలో ఉంది. సో వీని ఇప్పుడు కంపల్సరీ టిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం డబుల్ని రిమూవ్ చేయాలనుకుంటే సో డబుల్కి సంబంధించిన వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి 13. సో 13 ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి యూలో ఉంది. సో కాబట్టి యూ ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకొక వాల్యూ 15. సో 15 ఎక్కడుందంటే వీలో ఉంది. సో వి ఆల్రెడీ టిక్ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ టైం టిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు PSTW వీటిని రిమూవ్ చేయాలనుకుంటే QRUVని నోట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందంటే FA, B, C, దట్ ఈక్వల్ టు సో Q ప్లస్ R ప్లస్ U ప్లస్ V ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. సో Q అంటే మనకి ఇక్కడ మనకి ఎలా ఉందంటే 0_00. సో 0_00 ప్లస్ R అంటే 00_1 ప్లస్ U అంటే 110_ ప్లస్ V అంటే _111. అంటే ఇక్కడ మనం నోట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ పొజిషన్ A, సెకండ్ పొజిషన్ B, థర్డ్ పొజిషన్ C, ఫోర్త్ పొజిషన్ D. ఇప్పుడు అండర్స్కోర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వాల్యూని మనం రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ 0 అంటే ఆ పర్టికులర్ లెటర్ని ఇన్వర్టర్గా నోట్ చేసుకోవాలి. అదే మనం ఏదైతే పొజిషన్ 1 ఉంటుందో ఆ వాల్యూని డైరెక్ట్గా నోట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఈ వాల్యూని ఎలా నోట్ చేసుకుంటామంటే A బార్, C బార్, D బార్గా నోట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ A బార్, C బార్, D బార్. నెక్స్ట్ ఇక్కడ ఎలా నోట్ చేసుకుంటామంటే దీన్ని A బార్, B బార్, D, A బార్, B బార్, D ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 110_ అంటే ABC బార్గా నోట్ చేసుకుంటాం. ప్లస్ ఇక్కడ _111 అంటే BCDగా నోట్ చేసుకుంటాం. సో ఇలా మనకి ఇక్కడ తీసుకున్న మిన్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫస్ట్ రిడక్షన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో మనం ఈ బులియన్ ఈక్వేషన్గా ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం టిక్ చేసిన వాటిని నోట్ చేసాం కదా. ఒకవేళ టిక్ చేసిన వాటిని మనం రిమూవ్ చేయాలనుకుంటే అవి వేరే వాల్యూస్ టిక్ అయి ఉంటాయి. సో ఆ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ PSTW అంటే మనం ఇక్కడ ఆ వాల్యూ నోట్ చేసినట్లయితే అంటే ఇంకొక వేలో FA, B, C, D. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చి ఉంటుందంటే P ప్లస్ S ప్లస్ T ప్లస్ W ఇలా నోట్ చేసుకుంటాం. అయితే వీటి కరస్పాండింగ్ డేటా నోట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ P అంటే 000_ ప్లస్ S అంటే _100 ప్లస్ నెక్స్ట్ T అంటే 0_11 ప్లస్ W అంటే 11_1. అయితే ఇప్పుడు వాల్యూస్ ఎలా నోట్ చేసుకుంటామంటే ఇక్కడ A బార్, B బార్, C బార్ ప్లస్ ఇక్కడ వచ్చి _100 అంటే B, C బార్, D బార్ ప్లస్ 0_11 అంటే A బార్, CD ప్లస్ 11_1 అంటే ABD ఇలా నోట్ చేసుకుంటాం. అంటే మనకి అవుట్పుట్ అనేది ఇలానే రావచ్చు లేదా ఇంకొక వేలో అవుట్పుట్ అనేది ఈ విధంగా రావచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ ట్యాబులర్ మెథడ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్న బులియన్ ఫంక్షన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 2 అవుట్పుట్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇదే ప్రాబ్లమ్ని మనం ఇక్కడ K-మ్యాప్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే అక్కడ వచ్చే ఆన్సర్స్ ఇప్పుడు మనం ట్యాబులర్ మెథడ్ యూజ్ చేసి సింప్లిఫై చేసిన వచ్చిన ఆన్సర్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఒకసారి ఆ అవుట్పుట్ని ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్,
ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం కే మ్యాప్ యూజ్ చేసి సింప్లిఫై చేద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్న మిన్ టర్మ్స్ని ఇక్కడ ఈ కే మ్యాప్లో నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ 0 1 3 4 7 12 13 15. అయితే ఇక్కడ చూడండి రిమైనింగ్ వాల్యూస్ని మనం 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం గ్రూపింగ్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే, సో ఈ 2 వాల్యూస్, నెక్స్ట్ ఈ 2 వాల్యూస్, నెక్స్ట్ ఈ 2 వాల్యూస్, నెక్స్ట్ ఈ 2 వాల్యూస్. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ నోట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే, సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి దట్ ఈక్వల్ టు, సో ఫస్ట్ దీనికి నోట్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ ఏ బార్ బి బార్ ఉంది. నెక్స్ట్ టాప్ ఈ 2 వాల్యూస్లో మనకు కామన్ వాల్యూ ఏముందంటే సి బార్ డి బారు, సి బార్ డిలో సి బార్ కామన్ ఉంది కాబట్టి సి బార్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు అంటే ఇక్కడ మనకి ఇక్కడ కామన్ లెటర్లు ఏ బార్ ఉంది, సో కాబట్టి ఏ బార్. అగైన్ ఇక్కడ టాప్లో మనకి సిడి ఉంది కాబట్టి డైరెక్ట్గా సిడిగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ వాల్యూకి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ఏబి ఉంది. అగైన్ టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే సి బార్ డి సిడి అంటే ఇక్కడ మనకి కామన్ లెటర్లు డి ఉంది కాబట్టి డి నోట్ చేసుకుంటాం. ప్లస్ అగైన్ ఈ వాల్యూలు కంపేర్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనకి ఏ బార్ బి ఏబి కామన్ లెటరల్ బి ఉంది. నెక్స్ట్ టాప్ అబ్జర్వ్ చేస్తే సి బార్ డి బార్. సో ఇలా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదొక వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం దీన్ని ఇంకొక వేలో ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే ఇక్కడ మిన్ టర్మ్స్ ఫస్ట్ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 1 3 4 7 12 13 15 ఇంకా రిమైనింగ్ వాల్యూస్ 0గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ మనం గ్రూపింగ్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే, సో ఇక్కడ చూడండి మనం ఈ 2 వాల్యూస్ని ఇలా గ్రూప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ని ఇలా గ్రూప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ని ఇలా గ్రూప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ని ఇలా గ్రూప్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ మనం అవుట్పుట్ నోట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే, సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి. ఫస్ట్ ఈ వాల్యూ నోట్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ బి బార్ ఉంది. సో అగైన్ ఇక్కడ టాప్ సి బార్ డి సిడి అంటే మనకి కామన్ లెటర్లు డి ఉంది. సో అగైన్ ఇక్కడ చూడండి, సో దీనికి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ బార్ బి ఏబి కామన్ లెటర్లు బి ఉంది కాబట్టి బి నోట్ చేసుకుంటాం. టాప్లో వచ్చి సిడి ప్లస్ నెక్స్ట్ ఈ వాల్యూకి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఏబి. సో టాప్ అబ్జర్వ్ చేస్తే సి బార్ డి బారు సి బార్ డి కామన్ లెటర్లు వచ్చి సి బార్ ప్లస్ నెక్స్ట్ ఈ వాల్యూకి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ వచ్చి ఏ బార్ బి బార్ ఏ బార్ బి కామన్ లెటర్లు ఏ బార్. సో టాప్ వచ్చి సి బార్ డి బార్ ఉంది. సో ఓవరాల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, సో ప్రీవియస్గా నేను ట్యాబ్లర్ మెథడ్ వచ్చేసి సాల్వ్ చేసినప్పుడు అక్కడ వచ్చిన 2 ఆన్సర్స్ అవి ఇవి
ఈక్వల్గా ఉంటాయి. సో ఈ విధంగా మనము ఇక్కడ తీసుకున్న బులియన్ ఫంక్షన్ని ట్యాబులర్ మెథడ్ యూజ్ చేసి సింప్లిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.